రాజకీయ భావజాలాలు లేదంటే కనుక సైద్ధాంతిక భావజాలాలకు అతీతమైనటువంటి వాళ్ళు న్యాయమూర్తులుగా ఉండాలి అన్నటువంటిది. న్యాయమూర్తి అంటే వైట్గా ఉండాలి. కక్షిదారులు అటు పక్కన ఇరుపక్షాల వాదనలు విని రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం తీర్పులు ఇవ్వాలి. ఒకవేళ రాజ్యాంగానికి అంటే కూడా తేడాగా ఉంటే దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలన్నది ఒక పాయింట్. అయితే దాదాపుగా కొలీజియం వ్యవస్థ వచ్చాక అందులో తప్పేం లేదని చేర్చుకుంటూ నడుస్తోంది. ఈ కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఇంతకుముందు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ బిల్లుని తోసిపుచ్చింది, ఆ చట్టాన్ని తోసిపుచ్చింది కోర్టు. ఆ తర్వాత నుంచి ఒక క్రాస్ చెకింగ్ మెకానిజం ఏంటంటే ప్రభుత్వం కూడా క్రాస్ చెక్ చేసుకుని చెప్పచ్చని. అయితే క్రాస్ చెక్ చేసి ఇది తప్పని చెప్తే మళ్ళీ పర్లేదు మేము రిక్రూట్మెంట్ చేయండి అని ఆదేశిస్తే చేసేయాలని కోర్టు చెప్తుంది. ఒకసారి తప్పని చెప్పాక ఎలాగా చేస్తారని ప్రభుత్వం. దీనివలన అనేక జడ్జీల నియామకాలు వాయిదా పడతా వచ్చినాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే 331 పోస్టులు ఖాళీగా ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. టోటల్గా ఆయా రాష్ట్రాల జిల్లాలు సబార్డినేట్ కోర్టులో 5432 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయన్నటువంటిది ప్రస్తుత లెక్కల ప్రకారం చెప్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 7, తెలంగాణ హైకోర్టులో 16 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు సబార్డినేట్ కోర్టులో 84, తెలంగాణలో 115 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులో ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలు సబార్డినేట్ కోర్టులో 5432 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ భారీగా నిర్వహించాలి. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జిల్లా సబార్డినేట్ కోర్టులో 1250, గుజరాత్లో 585, బీహార్లో 467, తమిళనాడులో 334, రాజస్థాన్లో 300 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి అన్నటువంటిది ఈ లెక్క చెప్తున్నటువంటిది. అలహాబాద్ హైకోర్టులో అయితే అత్యధికంగా 70 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే హర్యానా, పంజాబ్ ఉమ్మడి హైకోర్టులో 29, బాంబే హైకోర్టులో 25, కలకత్తా, గుజరాత్ హైకోర్టులో 21 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఇవన్నిటి భర్తీ చేయాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ కొలీజియం వ్యవస్థ. ఇప్పుడు పోనీ ఆ బిల్లు కొత్తగా తెద్దామంటే పూర్తి మెజార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి పాత పద్ధతిలోని కొలీజియం పద్ధతి అయితే ఈ భావజాల వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఏం చేస్తారో చూడాలి.